సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఎన్నికల్లో మరింత వేడి రగిలిస్తోంది. తెలంగాణకు నాడు యూపీఏ నేడు ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అమరవీరుల స్తూపం దగ్గరైన కృష్ణా గోదావరి నది ఒడ్డునైనా సరే చర్చకు సిద్ధమన్నారు. దీనిపై మరిన్ని వివరాలు టీవీ9 కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పేరుతో చేస్తున్నటువంటి విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా కూడా గాడిద గుడ్డు వ్యవహారంపైనే విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఎలా చూస్తారు? ఎక్కడ చూసినా ఈ గాడిద గుడ్డు వ్యవహారం ఏంటి? అసలుకి రాజకీయాలలో మరింత దిగజారి ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు గత 9.5 సంవత్సరాలుగా 9 లక్షల కోట్లకు పైగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెడితే తెలంగాణకు ఏమిచ్చింది గాడిద గుడ్డని ఒక ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా మరి ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించి మాట్లాడడం ఏదైతున్నదో ఇది చాలా విచారకరము. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఉత్తరం రాయడం జరిగింది, బహిరంగ లేఖ రాశాను. మీకు నిజంగా మీరు అన్న గాడిద గుడ్డు మాట మీద నమ్మకం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే దాని మీదనే మీరు స్టిక్ ఆన్ అయితే దాని మీద బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి విషయం పైన నేను రేవంత్ రెడ్డికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆయన మరి అనేక విషయాలలో కూడా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఈరోజు ఆయన ప్రతి బహిరంగ సభలో తెల మీద గాడిద గుడ్డ అని చెప్పి రాసుకొని పోతా ఉన్నాడు. ఈరోజు ఆశ్చర్యం అవుతా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు ఒక పార్టీగా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గాడిద గుడ్డు ప్రభుత్వంగా మారిపోయింది. ఇంత నీచంగా ఈరోజు రేవంత్ రెడ్డి వివరించడం అవుతున్నదో తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు బహిరంగ లేఖ రాశారు, అమరవీరుల స్తూపం దగ్గరైనా సరే కృష్ణా గోదావరి నది ఒడ్డునైనా సరే చర్చకు సిద్ధం అంటున్నారు. నిజంగా సిద్ధమేనా? స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన సమయానికి, ముఖ్యమంత్రి గారు చెప్పిన స్థానానికి, ముఖ్యమంత్రి గారు చెప్పిన పెద్దల సమక్షంలో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఒకటే, ఆయన భాష మీద కంట్రోల్ ఉండాలి. ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా చర్చలో పాల్గొంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికైనా మీరే చెప్తున్నారు కదా, మీరు ప్రాంతాలు ఏ ప్రాంతాల్లోకి రమ్మని చెప్తున్నారు? ఏదైనా సరే, అమరవీరుల స్తూపం కావచ్చు, ప్రెస్ క్లబ్ కావచ్చు, ఎక్కడైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే కిషన్ రెడ్డి గారు, ఇది ఇక్కడ సిచ్యువేషన్. మొత్తం మీద బీజేపీ 9 లక్షల కోట్లు తెచ్చింది లేదు, గాడిది గుడ్డు లేదు, ఇదే గాడిది గుడ్డు అంటూ మొత్తం చూపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. బహిరంగ చర్చకు సిద్ధం, ఎక్కడికైనా వస్తాం అంటూ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ ఇచ్చిన నేపథ్యంలో రాజకీయంగా మరింత రసవత్తరంగా మారిన పరిస్థితి. కెమెరా పర్సన్ బి వెంకట్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.